హలో ఎవ్రీవన్, ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అండ్ అప్డేట్. రీసెంట్ టైమ్స్లో కొన్ని ఆర్టికల్స్ లేదంటే కొంత ఇన్ఫర్మేషన్ మాకు ఏం చెప్తుందంటే, చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ని అమ్ముకుంటా ఉన్నారు. ఆల్మోస్ట్ 500 టన్నులు అంటే 5 లక్షల కేజీల గోల్డ్ని రీసేల్కి లేదంటే వాళ్ళు అమ్మడం జరిగిందని చెప్పేసి డిఫరెంట్ డేటా పాయింట్స్ అయితే చెప్తా ఉన్నారు. ఓకే, ఒక విధంగా ఇది మంచిదే. ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మడము లేదంటే రీసైక్లింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇప్పుడున్న కస్టమ్ డ్యూటీ ఇష్యూస్ లేకపోతే గోల్డ్ ప్రైసెస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక విధంగా చాలా చాలా మంచిదే. దాన్ని మనం తప్పు పట్టవలసిన అవసరం అయితే లేదు. బట్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదంటే లాంగ్ టర్మ్లో ఉంచాలనుకున్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అంటే ఇది ఒక పెద్ద తప్పు అని నేను అనుకుంటాను. ఈరోజు మార్కెట్లో మన నిర్ణయాలు చాలా వరకు అడ్వాన్స్డ్గా అనాలిసిస్ చేసే సాహసాలు మనం చేయలేము. ఈరోజు అందరూ పరిగెత్తుతూ ఉంటే మనం కూడా పరిగెత్తుతాం. అందరూ ఏదో ఒక గొయ్యి చూసి ఆ గొయ్యిలో దూకేస్తే మనం కూడా దూకేస్తాం. అంతే తప్ప వాస్తవాలు ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇవేవి కూడా మనం ఆలోచన చేసే పరిస్థితులు మనం లేము. జనవరి 2026 టైంలో గోల్డ్ సిల్వర్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుందని చెప్పేసి కంగారు పడి అప్పు చేసి ఉన్నదాన్ని అమ్ముకుని కొనుక్కున్నారు. ఇప్పుడు పడిపోయిన తర్వాత ఈ రేంజ్కి వచ్చిన తర్వాత ఉన్నది కూడా అమ్మేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు తొందర, తర్వాత పడిపోయినప్పుడు ఆగడానికి తొందర. ఎందుకంత తొందర, ఎందుకంత ఆతృత, ఎవరి కోసం, ఎందుకోసం? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన 2 ప్రధానమైనవి గ్రీడ్, విపరీతమైన దురాశ అనేది ప్రమాదకరం ఎప్పుడైనా కూడా. 2 డిసిప్లైన్డ్ అండ్ పోర్ట్ఫోలియో బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎటువంటి భయం ఉండదు, ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి కంగారు అసలే ఉండదు. మీ యొక్క పోర్ట్ఫోలియోలో గోల్డ్ సిల్వర్ ఒక 10%, 15%, 20% అనుకోనియండి, మీకు ఏ భయం ఉండదు. మీ మొత్తం డబ్బులు ఒకే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా చాలా రాంగ్. చాలామంది లాస్ట్ 6-7 మంత్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మొత్తం డబ్బులు గోల్డ్లో లేదా సిల్వర్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ కరెక్షన్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అసెట్ అలోకేషన్, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ యొక్క ప్రొఫైల్ తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సరిగ్గా ప్లానింగ్ చేసుకుని చేయాలి. లేదంటే ఒక సరైన ఫైనాన్షియల్ అడ్వైజర్ సపోర్ట్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా చాలా మంచిది. థ్యాంక్ యూ.